సారీ జ్యోతి గారు. మీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను దొరబాబు. జరిగిన దానికి నాకు కూడా చాలా బాధగా ఉంది. అత్తయ్య గారు ఎంతసేపు తన మాట వినలేదని, పంతులు గారు చెప్పినట్టు చేయలేదని ఆహానికి పోతున్నారు. కానీ అవతల ఒక మనిషి ప్రాణం కాపాడటానికి నేను బ్రహ్మముడి విప్పాల్సి వచ్చిందని అర్థం చేసుకోలేకపోతున్నారు. అమ్మ కోపం మిమ్మల్ని బయటికి వెళ్ళగొట్టడంతో ఆగిపోలేదు జ్యోతి గారు. అది మాట్లాడడానికే మీ దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చాను. అంటే ఇంకేం చేశారు? పంతులు గారిని ఇంటికి పిలిపించారు. పిలిపించి మీకెలా చెప్పాలో అసలు అర్థం కావట్లేదు జ్యోతి గారు. నా గొంతు దాటి మాట రావటం లేదు. చెప్పడానికి ధైర్యం చాలడం లేదు. మీరింత టెన్షన్ పడుతున్నారంటే ఏదో సీరియస్ మ్యాటర్ అయి ఉంటుంది. చెప్పండి దొరబాబు, పర్లేదు. మనమున్న పొజిషన్లో మనకి మనమే సపోర్ట్ చేసుకుని ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి. అదేంటో చెప్పండి. మీరు బ్రహ్మముడి తీసేయటం వల్ల నాకు ప్రాణహాని అని పంతులు గారు చెప్పారు. అంతేకాదు, నాకు ప్రమాదం తప్పాలంటే భారీ మడలో ముడుములు వేసిన భర్తే ఆ ముడుముళ్ళని విడదీస్తే బ్రహ్మముడు విడిపోయినట్టే. ఈ ముడి విడిపోయి అంతా సమం అయ్యి ప్రమాదం తప్పుతుంది. ఆ కార్యక్రమం మనం చేస్తున్నాం అంతే. ఏంటి దొరబాబు, మీరు కట్టిన ఈ మంగళసూత్రాన్ని మీ చేతులతో మీరే తీసేస్తారా? అది నేను చచ్చినా జరగనివ్వను. ఈ విషయం చెప్పడానికే నాకు మనసు రావట్లేదు జ్యోతి గారు. అలాంటిది నా చేతులతో నేను ఎలా తాళి తీయగలను? మీరే నా ప్రాణం. మీరు నాతో లేకపోతే, నా ప్రాణం ఉంటే అంత, లేకపోతే అంత. అలా మాట్లాడకండి దొరబాబు. మరేం చేయమంటారు జ్యోతి గారు? మిమ్మల్ని లవ్ చేయడం నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మీ ప్రేమని గెలుచుకోవడానికి, మిమ్మల్ని నా జీవితంలో భాగం చేసుకోవడానికి, నాతో కలిసి ఉండేలా చేసుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డాను. అంతేకాకుండా మీరు కాపురానికి వస్తే మళ్ళీ కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయింది.